The Lord's name be glorified even in this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని నామమునకే స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. And thank you for all the sisters who are sitting here to listen in God's word. ఇక్కడ చేరి వచ్చి కూర్చొని దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు. And I thought I would continue the morning study. ఉదయకాలం మన ధ్యానాంశాన్ని కొనసాగిద్దామని అనుకున్నాను. And I don't have a peace. కానీ ఎందుకో నాకు నడిపింపు లేదు. And God was promising me to speak about a father and son, the parenting relationship. ఎందుకో దేవుడు నన్ను ఈ మధ్యాహ్న కాల సమయంలో తల్లిదండ్రులుగా పిల్లలు ఎలాగూ పెంచాలో తెలియజేయాలని ప్రేరేపిస్తున్నాడు. And your role is so important. Your role as a parent. తల్లిదండ్రులుగా మీ యొక్క పాత్ర ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనది. So you are so blessed in the sight of God. దేవుని దృష్టిలో మనంతా కూడా ఆశీర్వదించబడిన వారం, దీవించబడిన వారం. Sometimes you may not get appreciation from your family. కొన్నిసార్లు మన కుటుంబం నుండి మనకి అభినందనలు రాకపోవచ్చు. You may not be appreciated by your husband. మన భర్త ద్వారా మనకి మెప్పు రాకపోవచ్చు. But whatever you do, that God has appointed you as to do it. కానీ మనం ఏది చేసినా సరే దేవుడు మనం అది చేయడానికి మనల్ని నియమించి ఉన్నాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. BC 650 క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో a baby was born in a family. A baby was born in a family. ఒక కుటుంబంలో ఒక పాప జన్మించింది, లేదా ఒక చిన్న పిల్లవాడు జన్మించాడు. And they celebrated well. ఆ పుట్టుకను పురస్కరించుకొని వారు చాలా గొప్పగా దాన్ని జరుపుకున్నారు. And they invited everyone to celebrate a newborn baby. కొత్తగా జన్మించిన ఆ శిశువు, నెల శిశువు ఎవరైతే ఉన్నారో ఆ శిశువును ఉద్దేశించి ఎంతో మందిని ఆహ్వానించారు ఆనందముగా. And because they wanted to celebrate the new birth of the family, new member has born in their family. కుటుంబంలో ఒక వ్యక్తి కొత్తగా జన్మించి శిశువుగా కుటుంబంలోకి చేర్చబడ్డారు కాబట్టి దాన్ని ఎంతో గొప్పగా సంతోషంగా వారు జరుపుకున్నారు. And they kept a good feast there. ఎంతో అద్భుతమైన విందు చేయించారు. And there was a great joy in that family. ఆ కుటుంబంలో దాని వలన ఎంతో సంతోషం కలిగి ఉంది. Religious rituals were done. మత సంబంధమైనటువంటి అనేక కార్యకలాపాలు వారు చేశారు. And also the baby was named. అంత మాత్రమే కాదు, ఆ శిశువుకు నామకరణం కూడా చేశారు. The father was a very godly person. ఆ శిశువు యొక్క తండ్రి ఎంతో దైవికమైనటువంటి వ్యక్తి. And father and mother, they were get together and they were discussing and they named a child. అప్పుడు ఆ శిశువు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాట్లాడుకొని కొంత చర్చించుకున్నారు ఎలాంటి పేరు పెట్టాలి తమ శిశువుకు అని. And they gave a name to child. వారి బిడ్డకు ఈ పేరు పెట్టారు వారు. Just turn our Bibles to book of Jeremiah chapter 1 verse 1. తిప్పి చూడండి, మన దైవ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. Jeremiah chapter 1 verse 1. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. Here we see a family born into Hilkiah. ఇక్కడ మనం గమనించినప్పుడు హిల్కియాకు పుట్టినటువంటి కుమారుని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. And Hilkiah was a priest. హిల్కియా యాజకుడుగా మనకు కనిపిస్తున్నాడు. He was doing his service in the temple. ఆలయంలో హిల్కియా నిర్వర్తించవలసినటువంటి తన పనిని జరిగిస్తూ ఉన్నాడు యాజకుడుగా. According to their timetable, they used to go to the temple and they do all the service there. వారి నిర్ణీత కాలమాన ప్రకారం తనకి ఇవ్వబడినటువంటి సమయంలో, తనకి నిర్ణయించబడిన సమయంలో వెళ్ళాలి హిల్కియా. ఆ యాజకుడిగా తను నిర్వర్తించవలసినటువంటి ధర్మాన్ని జరిగించి రావాలి ఆలయంలో. A baby was born into the priest family. ఇక్కడ యాజకుడైన హిల్కియా కుటుంబంలో శిశువు జన్మించాడు. The father named a child. తండ్రి తన కుమారుడు ఆ శిశువుకి ఇలాగ పేరు పెట్టాడు. What is the name of the child there? ఏమిటి ఆ శిశువు పేరు అక్కడ మనం చదువుకున్న వచనంలో? Hilkiah. Jeremiah. ఇర్మియా. Hilkiah was the father. ఇర్మియా యొక్క తండ్రి హిల్కియా. Yeah, Hilkiah was the father. హిల్కియా తండ్రిగా ఉన్నాడు. And Jeremiah was a child. ఇర్మియా ఆ తండ్రి యొక్క కుమారుడుగా శిశువుగా కనిపిస్తున్నాడు. Now the father Hilkiah named the child Jeremiah. తండ్రి అయినటువంటి హిల్కియా తన శిశువుకు లేదా తన కుమారుడుకు ఇర్మియా అని పేరు పెడుతున్నాడు. I am telling those who are writing for them. రాసుకుంటున్న వారికి నేను చెప్తున్నాను. Jeremiah means Jehovah has appointed.
ఇర్మియా అనగా అర్థము జెహోరావే అనగా దేవుని చేత నియమించబడిన వాడు. Jehovah has appointed. Jehovah is appointed. యెహోవా దేవుడు లేదా దేవుడు యెహోవా నియమించినటువంటి వ్యక్తి. Yeah, but he did not know about anything. ఆ శిశువుకి ఏమీ తెలియదు కదా. And the father did not know about anything. తండ్రికి కూడా దేని గురించి ఆలోచన లేదు. No, father did not know about anything about child. తనకు పుట్టినటువంటి శిశువు గురించి ఏ మాత్రము అవగాహన లేదు తండ్రికి కూడా. But prayerfully father kept a name to the baby Jeremiah. కానీ ప్రార్థనా పూర్వకంగా ఇక్కడ తండ్రి తన కుమారునికి ఇర్మియా అని పేరు పెడుతున్నాడు. That means that Jehovah has appointed. దానికి అర్థము యెహోవాయే నియమించిన వాడు. Yes, that's the right word. And whenever they call a baby, Jehovah is appointed. Yahweh has appointed. That's what the meaning, isn't it? వారి పిల్లవాడిని వారు పిలుస్తున్నప్పుడల్లా వారికి జ్ఞాపకం వచ్చేది యెహోవాయే ఇతను నియమించాడు అని. Whenever they call the child, Jehovah is appointed. Come here. ఇర్మియా యెహోవా చేత నియమించబడిన వాడు ఇటురా అని పిలుస్తాడు. Jehovah is appointed. Come and eat. యెహోవా చేత నియమింపబడిన వాడా ఇటురా ఇటు తిను. Because the name meaning is Yahweh has appointed. ఎందుకంటే ఆ ఇర్మియా అనేటువంటి పేరుకు అర్థము యెహోవాయే నియమించిన వాడు. The child was growing. ఎప్పుడైతే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడో, who is his father, what's the work he's doing? ఆ పిల్లవాడి తండ్రి ఏం పని చేస్తున్నాడు? He was a priest. అతను యాజకుడు. He was doing his service in the temple of Solomon. ఆలయములో తాను చేయవలసినటువంటి యాజక ధర్మాన్ని జరిగిస్తున్నవాడు. And they have their own dress. As a priest they have their own dress. యాజకుడిగా తను వేసుకోవలసినటువంటి ధరించవలసినటువంటి దుస్తులు ధరిస్తున్నాడు. White linen garment, తెల్లని అంగీని ధరిస్తున్నాడు. and also they have a turban there. Turban. అంత మాత్రమే కాదు, వారి తల మీద ఒక పాగా కూడా మనం చూస్తాం. ఆ తల మీద పాగా, తలపాగాను మనం చూస్తాం. And they have to do all the rituals and cleansings. అంత మాత్రమే కాదు, తాను చేయవలసినటువంటి ప్రతి ఆచార సంబంధమైన లేదా ఆలయంలో జరిగించవలసినటువంటి మత సంబంధమైన ప్రతి కార్యక్రమాలు చేస్తారు. They have a Old Testament scrolls in the home. పాత ధర్మశాస్త్రం సంబంధించిన లేదా పాత నిబంధనకు సంబంధించినటువంటి ఆ గ్రంథాలు వారి ఇంట్లో ఉంటాయి. And they used to read in the home. ప్రతి దినము కూడా వాటిని చదివేవారిగా ధ్యానించేవారిగా ఉంటారు. As a priest they will be teaching the Old Testament law to the people. అంత మాత్రమే కాదు, చదివినటువంటి ఆ పాత నిబంధనలోని విషయాలు నిలబడి అనేక మందికి బోధించేవారిగా ఉన్నారు. And people will be respected priest. అంత మాత్రమే ప్రజలందరూ కూడా యాజకుని గౌరవించేవారిగా ఉంటారు. And that is the life that Jeremiah's father Hilkiah was living. అలాంటి జీవితం ఇర్మియా తండ్రి అయినటువంటి హిల్కియా జీవిస్తూ ఉన్నాడు. Wherever his father goes, people are saluting. Yes, brother priest, how are you? అతని తండ్రి వెళ్ళినప్పుడల్లా ఎవరైనా ప్రజలు అతని తండ్రిని చూసినప్పుడు ఎంతో ఆనందంగా లేదా ఎంతో గౌరవంగా పలకరిస్తూ ఉంటారు. If a person, a baby born in a priest family, that baby also should become a priest. ఎప్పుడైతే ఒక యాజకుని కుటుంబంలో ఒక శిశువు జన్మిస్తే ఆ పిల్లవాడు కూడా యాజకుడు అవుతాడు. That means the parents used to tell the baby. అంటే ఆ తల్లిదండ్రులు ఇలా చెప్తారు ఆ పిల్లవాడికి. And you are also going to become one day you are going to become a priest like your father. అదిగో మీ తండ్రిలాగే నువ్వు కూడా ఏదో ఒక దినాన పెద్దవాడైనప్పుడు యాజకుడు అవ్వబోతున్నావు అని చెప్తారు. At the age of 30 you are going to begin your service. అదిగో 35 సంవత్సరాల వయసులో నీవు ఆ దేవుని కొరకు సమర్పించబడతావు, సేవ కొరకు. If a priest knows at what age the baby is going to begin his service, ఒకవేళ యాజకుడికి తన పిల్లవాడు ఎప్పుడైతే తన పిల్లవాడు ఎప్పుడు సేవకు పిలువబడతాడు లేదా యాజకుడిగా అవుతాడని తెలిస్తే, that means they will not leave the baby simply, isn't it? చాలా తేలికగా ఆ పిల్లవాడిని వదిలిపెట్టరు కదా అప్పుడు. And they will teach everything. ఖచ్చితంగా ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా బోధిస్తారు. They will make child to memorize many things. ఆ పిల్లవాడు గుర్తుపెట్టుకోవాల్సిన అనేక విషయాలను వారికి నేర్పిస్తారు. He should know how to walk and how to talk. ఎలాగూ నడవాలి, ఎలాగూ మాట్లాడాలి, ఆ మాట తీరు గురించి అనేక విషయాలు నేర్పిస్తారు. He should know how to teach to the people. ఆ పిల్లవాడు ఎలాగూ ప్రజలకు బోధించాలో తెలియాలి ఆ పిల్లవాడు. The baby should know how to respect people. ఆ పిల్లవాడుకు ఇతర ప్రజలను ఎలాగూ గౌరవించాలో నేర్పిస్తారు. The baby should know how to handle the things in the temple. ఆలయం సంబంధమైన పరికరాలు ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటి పట్ల శ్రద్ధ కలిగి ఎలా ఉండాలో నేర్పిస్తారు. The baby should know Old Testament books and all. He should memorize. పాత నిబంధన సంబంధమైన ప్రతి గ్రంథముల గురించిన అవగాహన తెలిసి ఉండాలి. అంత మాత్రమే గుర్తు పెట్టుకొని ఉండాలి. Already I have told you that it is very tough to become a child of evangelist, isn't it? ఉదయకాలం నేను చెప్పినట్లుగానే ఒక దైవ సేవకుని కుమారుడుగా ఉండడం అంటే ఎంతో కష్టమైన పని. Here also the same thing happened. ఇక్కడ కూడా అదే
విషయం జరుగుతుంది. But it should not only as an evangelist family. కేవలము దైవ సేవకుని కుటుంబంలో ఉంటేనే మాత్రమే కాదు, In all the believers' family, that should happen. విశ్వాసుల కుటుంబంలో జన్మించినా కూడా అలాంటి పరిస్థితే ఉండాలి. Every family should have a tough time there. ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కుటుంబంలో అటువంటి క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళాలి. Now పిల్లలు. you see Jeremiah, ఇక్కడ మనం ఇర్మియాను చూసినప్పుడు after his father coming from the service from the temple, ఆలయంలో తన యాజకత్వ ధర్మాన్ని ముగించుకొని తన తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు he used to see and touch their garments, isn't it? ఆ తండ్రి వచ్చినప్పుడు ఆ తండ్రి ధరించిన యాజక వస్త్రాలను తాకి చూస్తాడు కదా ఇర్మియా. One day I'm also going to wear like these garments. అదిగో తాకి చూస్తూ అనుకుంటాడే, ఇలాగ ఏదో ఒక రోజు నేను కూడా పెద్దవాడైనప్పుడు ఈ వస్త్రాలను నేను ధరిస్తాను. One day I'm also going to teach like my father. అదిగో మా తండ్రి లాగా నేను కూడా ఏదో ఒక దినాన బోధించడం మొదలు పెడతాను. One day I'm also going into the temple and begin my service there. ఏదో ఒక దినాన నేను ఆలయంలోనికి వెళ్ళి ఖచ్చితంగా నా యొక్క సేవా కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తాను. I'm also priest. నేను కూడా యాజకుడును. That what in the child Jeremiah's mind. అది పిల్లవాడైనటువంటి ఇర్మియా హృదయంలో ఉంటుంది. Now I'm going to bring 3 points here. ఇక్కడ నేను 3 అంశాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. First point is, మొదటి అంశం ఏమిటంటే time of training. తర్ఫీదు అయ్యేటువంటి కాలం. Time of training. తర్ఫీదు అయ్యేటువంటి కాలం. Here we see verse 2. అక్కడ మొదటి అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, Everyone see your Bible. అందరూ మీ యొక్క బైబిల్ను చూడండి. And chapter 1 verse 2. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. ఆమోసు కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. Yeah, that is the word I wanted to mention there. నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నటువంటి పదం అక్కడే ఉంది. The word of the Lord came to Jeremiah. యెహోవా యొక్క వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. Just see in your Bible verse 4. మీ యొక్క బైబిల్లో అదే అధ్యాయంలో 4వ వచనం చూడండి. The word of the Lord came to Jeremiah. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చిన, అంటే ఇర్మియా యొద్దకు యెహోవా వాక్కు చేరింది లేదా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. And also verse 12. 12వ వచనం కూడా మనం చదివినట్లయితే, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. The Lord said to me, the Lord said to Jehovah. యెహోవా ఇర్మియాతో ఇలాగన్నాడు. And also we see there the verse 17. 17వ వచనం కూడా మనం చదివితే, Therefore prepare yourself and rise. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. Now everyone who are listening, who have a ear, just tell me, who is speaking to whom? ఇక్కడ ఉన్న వారందరూ ఎవరైతే వింటున్నారో వారిని అడుగుతున్నాను, ఇప్పుడు చదివిన వచనాలు ఎవరితో చెప్తున్నారు? God was speaking to Jeremiah. దేవుడు ఇర్మియాతో పలుకుతున్నటువంటి మాటలు ఇవి. That means when God was speaking to Jeremiah, at what age he was? ఎప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు? ఆ సమయంలో ఇర్మియా యొక్క వయసు ఎంత? Might be we are thinking that he grown up and above 30 years old. మనం ఇలాగ అనుకుంటూ ఉంటామేమో, ఆయన ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు అంటే ఇంచుమించుగా ఇర్మియా 30 సంవత్సరాలు ఎదిగిన వాడై ఉంటాడు. No, that is wrong. అది తప్పు. Yeah, we will read verse 6. అదే అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే, he is telling, I cannot speak for I am young. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. Here he is mentioned that I am too young. ఇక్కడ ఇర్మియా చెబుతూ ఉన్నాడు ఏమని అంటే, నేను చాలా బాలుడను. In another translation it is mentioned I am child. ఒక తర్జుమా చేయబడినటువంటి బైబిల్లో ఇలాగ వ్రాయబడి ఉంది, నేను బాలుడను. That means according to the word, Hebrew word means he was between 17 to 25. హిబ్రూ భాషలో ఉన్నటువంటి నిఘంటువు ప్రకారం అతని వయసు 17 నుంచి 25 మధ్యలో ఉంటుంది. Yeah, between 17 to 25. 17 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గలవాడు. That means we can call it in the later teenage time, God called him. అంటే ఇలా చెప్పుకోవచ్చు, యుక్త వయసు దాటిన తర్వాత దేవుడు ఇర్మియాను పిలిచాడు. You may be 13 or 12 years old or 13 years old, 17 years old, 20 years old you may be. ఇక్కడ కూర్చున్న మీలో 13 సంవత్సరాలు లేదా 14 లేదా 17 లేదా 25 సంవత్సరాలు ఉన్న వయసు గల వారు కూడా ఉన్నారు. If I ask you question, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే, are you listening God's word? నీవు దేవుని మాటను ఆలకిస్తున్నావా? Are you sure that God is speaking to you?
దేవుడు నీతో మాట్లాడుతున్నట్లు నీకు అర్థమవుతుందా? Because when Jeremiah was in teenage age, ఎందుకంటే ఇక్కడ ఇర్మియా తన యుక్త వయసులో ఉన్నప్పుడే he was telling that God was speaking to Jeremiah. God was speaking to me. The Lord was speaking to me. ఇక్కడ అనేక సార్లు చూసాం దేవుడు ఇర్మియాతో ఇలాగ మాట్లాడాడు, లేదా దేవుడు నాతో మాట్లాడాడు. Is God is speaking to you? దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, Is God is speaking to you? దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, Is God is speaking to you? Question. నీతో దేవుడు మాట్లాడుతున్నాడా? Yeah, is God is speaking to you? మాట్లాడుతున్నాడా నీతో దేవుడు? Isn't it? Are you hearing God's voice? నీకు వినిపిస్తుందా దేవుని స్వరము? Are you sure that yes, today God spoke to me? ఇదిగో ఈ రోజు నాతో దేవుడు మాట్లాడాడు అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? I'm sure God is continuously speaking to me. అదిగో నాకు తెలుసు నిరంతరము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం ద్వారా అని ఎప్పుడైనా అనిపించిందా? You should not tell to yourself, నీకు దాన్ని అనుభవించుకోకపోతే, if I wanted to hear God's word, I should grown up little more. అది ఇలాగ అనుకుంటే, నువ్వు ఒకవేళ నేను ఇంకా దేవుని వాక్యం వినాలంటే, దేవుని మాటలు వినాలంటే ఇంకా నాకు వయసు ఉందిలే పెరగాలి అనుకుంటే, I should take a baptism, afterwards only God will speak to me. అది నేను ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటానో అప్పుడే దేవుడు నాతో మాట్లాడతాడు. Otherwise after the marriage only God will speak to me. నాకు వివాహం అయిన తర్వాతే దేవుడు నాతో మాట్లాడతాడు. Otherwise if I study all the Bible, all the scripture, only God speaks to me. ఎప్పుడైతే నేను వాక్యం అంతా దేవుని బైబిల్ అంతా కూడా చదివితే అప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. No, if you have a desire to listen God's word, definitely you will hear God's word. లేదు, ఇవన్నీ అవసరం లేదు. ఎప్పుడైతే నీకు దేవుడు నాతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటావో ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. You know your mommy and daddy is speaking with you, isn't it? మీతో మీ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు, నిజమే కదా? If they are not speaking with you, that is hurting you. ఒకవేళ వారు మీతో మాట్లాడలేదు అనుకోండి, మీకు అది బాధగా ఉంటుంది. You will say to your mommy, please, sorry, please speak with me. That's what you will say, isn't it? అది మీ తల్లితో మీరు ఇలాగ అంటారు, అమ్మా నేను ఇక దయచేసి నాతో మాట్లాడకుండా ఉండొద్దు అని బతిమలాడతాం. I will not repeat the same mistake again, please speak with me. అది ఇంకెప్పుడు ఇలాంటి తప్పు నేను చేయను అమ్మా, నాతో మాట్లాడు దయచేసి అని బతిమలాడతాం. But at any time, whenever you come to the church, did you speak to God like that? కానీ ఎప్పుడైనా సరే దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీవు ఇలాంటి మాట లేదా ఇలాంటి ప్రార్థన దేవునికి చేసావా? Lord, today the brother is going to preach here. ప్రభువా, ఈ రోజు సహోదరుడు నిలబడి మాట్లాడబోతున్నాడు. Lord, speak to me, Lord. నాతో నువ్వు మాట్లాడు తండ్రి. I want to listen your voice. అది నీ స్వరాన్ని నేను వినాలనుకుంటున్నాను. I want to know what is the plan you have for me. నా పట్ల నీ ప్రణాళిక ఏమిటో తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంది. If anyone is sitting with that mind, definitely God will speak to you all the time. ఎవరైతే అలాంటి సిద్ధపడిన హృదయాలతో ఇక్కడికి చేరి వచ్చి కూర్చుంటారో దేవుడు ఎల్లవేళలా ప్రతి సమయమందు వారితో మాట్లాడతాడు. Jeremiah was called by God. ఇర్మియా దేవుని చేత పిలువబడ్డాడు. When he was in teenager, God was called him. ఇర్మియా యుక్త వయసులో ఉన్నప్పుడే దేవుడు ఇర్మియాను పిలిచాడు. At what age he was called? ఎంత వయసులో ఉన్నప్పుడు పిలిచాడు ఇర్మియాను? 17 or 18 years old when God called him. 17 లేదా 18 సంవత్సరాల వయసు ఉండొచ్చు ఇర్మియాకు. And that's what he says. అదే ఇక్కడ ఇర్మియా చెప్తున్నాడు. If he wants to begin his priestly service, at what age he should be? అతను తన యాజక ధర్మాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు అతను ఎంత వయసులో ఉండాలి? Are you here? మీరు ఇక్కడే ఉన్నారా? 40 40 priestly service begins at what age? యాజకత్వ ధర్మాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? ఏ వయసులో ప్రారంభిస్తారు? I told. నేను చెప్పాను. You did not listen properly. ఇందాక నేను ఒకసారి జ్ఞాపకం చేశాను మీకు. 30 because I'm showing that. 30 years old. 30 సంవత్సరాల వయసులో. But before that God was calling him for some other service. కానీ దానికంటే ఆ వయసు కంటే ముందుగానే దేవుడు ఇర్మియాను పిలుస్తున్నాడు మరి ఒక పని కొరకు. I will tell that again, the third point. Now we are going to see the time of training of Jeremiah. అది నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను మూడో అంశంగా. ఇప్పుడు మనం చూస్తున్న మొదటి అంశం తర్ఫీదు చేయబడేటువంటి సమయం. When God called to Jeremiah, ఎప్పుడైతే దేవుడు ఇర్మియాను పిలిచాడో, just all see and tell me how he called God. అందరూ ఒకసారి గమనించి నాకు చెప్పండి, ఎలా దేవుడు ఇర్మియాను పిలిచాడు? How Jeremiah called God. ఎలా ఇర్మియా దేవుని పిలిచాడు? Verse 6 it is mentioned. 6వ వచనం చూడండి. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. What he mentioned? ఏమని చెప్పాడు? Do you know before so many years before God called Samuel? ఎన్నో సంవత్సరాల క్రితం దేవుడు సమూయేలు పిలిచింది మనకు తెలుసు కదా. What he was telling, what he was doing there? అప్పుడు సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు?
He went to the grandpa, grandpa, he was calling, Eli, did you call me? అప్పుడు యాజకుడైన ఏలి యొద్దకు వెళ్ళి సమూయేలు అడిగాడు కదా, మీరు నన్ను పిలిచారా అని. And again he went to the grandpa only. మరలా ఏలి యొద్దకు వెళ్ళాడు. Finally, when he was taught, when Eli was telling, again the sound comes, you tell me, the Lord, I am your servant here. ఏలి చెప్పాడు, మరలా నీకు ఆ స్వరము వినిపిస్తే ఇలాగో చెప్పు, చిత్తగించు ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని. Here also the child, the teenage man is addressing God as a Lord God. ఇక్కడ కూడా యుక్త వయసు వచ్చినటువంటి ఒక బాల్యంలో ఉన్నటువంటి ఇర్మియా ఇలాగూ సంబోధిస్తున్నాడు దేవుణ్ణి. ఏమని అంటే, ప్రభువు యెహోవా. That means he knows who is God. అంటే ఇక్కడ ఇర్మియాకు తెలుసు దేవుడు ఎవరో, what his character is. అలా ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన స్థితి ఏమిటో ఆయన ఎరిగి ఉన్నాడు ఇర్మియా. The Lord means Almighty God. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. He knows everything. ఆయన సర్వమును ఎరిగిన వాడు. He can do whatever he wants. ఆయన నీకేది కావాలన్నా కూడా చేయగలిగినటువంటి సమర్థుడు. He can call whomever he wants. ఆయనకు ఎవరు కావాలనుకుంటే వారిని పిలిచే దేవుడు. He is our God of Israel. ఆయన ఇశ్రాయేలు దేవుడు, మన ఇశ్రాయేలు దేవుడు. He is addressing God in a right manner. అదిగో దేవుని సరైన విధానములో సంబోధిస్తూ పలుకుతున్నాడు ఇర్మియా. If Jeremiah called God as a Lord God, ఇర్మియా ప్రభువుని ఇలాగ పిలుస్తున్నాడు, ప్రభువు యెహోవా. who taught him? ఎవరు చెప్పారు ఇలా పిలవమని? Who taught him? ఎవరు చెప్పారు? Who must have taught to Jeremiah? ఎవరో ఒకరు చెప్పుండాలి కదా. Who taught? ఎవరు నేర్పించారు ఇలా పిలవమని? ఎవరు నేర్పించారు? That's a right word. నేర్పించారు. Who taught Jeremiah? చెప్పండి, ఎవరు నేర్పించుంటారు? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా మీరు? Who? హిల్కియానా? Our church Sunday school teacher? లేదా ఆ చర్చిలో సండే స్కూల్ టీచరా? Our pastor or evangelist or elders in the temple? లేదా వారి చర్చిలో ఉన్నటువంటి సేవకులు పెద్దలు వాళ్ళ? Who has the responsibility more? ఎవరికి ఎక్కువ బాధ్యత ఉంటుంది చెప్పండి? Father. What about mother? తండ్రికేనా బాధ్యత, తల్లికి You ఉండదా? wanted to escape, మీరు తప్పించుకోవాలనుకుంటున్నారా? Parents have that responsibility. తల్లిదండ్రులు ఇద్దరికి కూడా బాధ్యత ఉంది. Hilkiah and his wife taught Jeremiah properly about God. హిల్కియా మరియు అతని భార్య సరిగా నేర్పించారు తమ బిడ్డకు ఇర్మియాకు దేవుణ్ణి ఎలాగో కలుసుకోవాలి, దేవుణ్ణి ఎలాగో పిలవాలి అని. When God called, దేవుడు ఎప్పుడైతే పిలిచాడో, he did not go to his parents. ఇర్మియా ఏమీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. Daddy, I am hearing sound. Who is there? I do not know. Just tell me. He did not ask anything to parents. అలాగే ఇర్మియా వెళ్ళి నాన్న ఎవరో పిలుస్తున్నారు, ఎవరో అర్థం కావట్లేదు, ఏదో స్వరం వినిపిస్తుంది నాకు అని చెప్పి నాన్నతో అనలేదు. He replied to the voice properly. He replied to that voice. ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో నేరుగా దేవునికి ప్రతిస్పందించి తను దేవునితో మాట్లాడుతున్నాడు. The time of training for Jeremiah was done properly. ఇర్మియా తర్ఫీదు అవ్వాల్సినటువంటి సమయం సరిగా వినియోగించబడింది. He was trained properly. సరిగా తర్ఫీదు చేయబడ్డాడు. He was trained properly in the way of God. దేవుని మార్గములో సత్యముతో తర్ఫీదు చేయబడ్డాడు ఇర్మియా. His parents taught God about very well. తమ తల్లిదండ్రులు, ఇర్మియా యొక్క తల్లిదండ్రులు ఇర్మియాకు దేవుని గురించి బహు చక్కగా చెప్పారు, నేర్పించారు. His parents told him what all the story happened, whomever God called, how they replied, all the Old Testament story they might have told to Jeremiah. అదిగో వారి వద్ద ఉన్న పాత నిబంధన గ్రంథాలన్నీ తెరిచి ఇంతకు ముందు దేవుడు ఏ వ్యక్తులనైతే పిలిచాడో, ఏ మనుషులనైతే ఆయన పిలిచాడో ఆ మనుషులు తిరిగి ఎలాంటి జవాబు ఇచ్చారో దేవునికి క్షుణ్ణంగా తెలియజేశారు, చెప్పారు ఇర్మియాకు. Are you doing it to your children? ఈ పని మీ పిల్లలతో మీరు చేస్తున్నారా? Parents, you have a big responsibility from God. ప్రియమైన తల్లిదండ్రులారా, మీకు చాలా పెద్ద బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు. You have a son or daughter, that is not a matter. You have son or daughter, that is not a matter. మీకు కుమారుడు ఉండొచ్చు లేదా కుమార్తె ఉండొచ్చు, అది కాదు విషయం. You may be having 2 daughters or 3 daughters. లేదా మీకు ఇద్దరు కుమార్తెలు ఉండొచ్చు లేదా ఇద్దరు కొడుకులు ఉండొచ్చు. Or 1 son or 1 daughter. లేదా ఒక కుమారుడు ఒక కుమార్తె ఉండొచ్చు. Or maybe you may have so many responsibility in the home. అదిగో ఇంటిలో కుటుంబంలో నీకు ఎన్నో బాధ్యతలు ఉండొచ్చు. You are so happy most of the time because you got children. ఎంతో సంతోషిస్తూ ఉంటారు అనేక పర్యాయములు, ఎందుకంటే పిల్లలను కలిగి ఉన్నారు కాబట్టి. But you should not be happy that until your responsibility finish, you should not be happy. కానీ మీ బాధ్యత నిర్వర్తించనంత కాలము మీరు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. You are not owner of your children. మీరు మీ పిల్లలకు మీరు యజమానులు కాదు. It is my children.
అదిగో నా పిల్లలు, I gave birth. నేను పుట్టుక ఇచ్చాను వారికి, I have my own dream to fulfill in their life. వారి అవసరాలు తీర్చడానికి, లేదా నేను ఎంతో కష్టపడుతున్నాను వారి జీవితంలో అవసరాలు తీర్చడానికి. Now they are child. అది వారు ఇప్పుడు పిల్లలు, they cannot understand anything. వాళ్ళకి ఏమి అర్థం కాదు. They will learn themselves while they were growing, brother. అదిగో సమయం వచ్చినప్పుడు, పెరుగుతున్నప్పుడు వాళ్ళే తెలుసుకుంటారులే, వాళ్ళే నేర్చుకుంటారులే. That is what the most of the people, parents are thinking, and they were bringing up their children. ఇలాంటి ఆలోచన ధోరణితో అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచుతూ ఉన్నారు. Most of the children are not bringing their Bibles into the church. ఎంతో మంది పిల్లలు కనీసం బైబిల్ కూడా లేకుండా చర్చిలోకి వస్తున్నారు. Why we are telling that? They don't understand, brother. మనం చాలా తేలిగ్గా చెప్పొచ్చు, వాళ్ళకి ఏం అర్థం కాదు కదా అన్న. They cannot read, they do not know how to read and write. అలాగే ఎలా చదవాలో ఎలాగో రాయాలో వాళ్ళకి తెలియదు కదా అని మనం చెప్పొచ్చు. After they grown up, I will buy for him, brother. ఆ పిల్లవాళ్ళు, మా పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత నేను బైబిల్ కొంటానులే వాళ్ళ కోసం. You tell me, ఇప్పుడు మీరు చెప్పండి, when you send your child first time to the school, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, మీ పిల్లలను ఎప్పుడు మొదటిసారి స్కూల్లో జాయిన్ చేశారు? You searched good school for him, isn't it? మీ పిల్లలకు ఒక మంచి పాఠశాలను మీరు వెతుకుంటారు కదా. 30,000 or 20,000 rupees fees you paid there. 20, 30, 40 వేలు ఖర్చు పెట్టి మరి ఫీజు చెల్లించి మరి ఒక మంచి స్కూల్లో జాయిన్ It చేశారు. might be for LKG or UKG. అది ఎల్కేజీ అయి ఉండొచ్చు, లేకపోతే కిండర్ గార్డెన్ అయి It may be ఉండొచ్చు, for first standard. లేదా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయి ఉండొచ్చు. And at that time, they do not know how to read and write the books, you know. ఆ సమయంలో పిల్లలకు కనీసం ఎలా చదవాలో ఎలా రాయాలో తెలుసా? First time they are going to school. మొదటి రోజు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు. They are going to learn their ABCD and poems, everything there only they are going to read. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళడం ప్రారంభించి అక్కడ నుంచి చదవాలి, వాళ్ళు ABCD నేర్చుకోవాలి, అనేక రకాల ఆ యువులు అవన్నీ For నేర్చుకోవాలి. that, initially you spend 20,000. ఆ వెళ్ళే ప్రారంభంలో నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? వారికి 20-30 వేలు ఖర్చు పెట్టి పంపిస్తున్నావు. This is very less only, isn't it? This is very less only, ఇది 20,000. చాలా తక్కువ కదా నేను చెప్పింది అమౌంట్, 20,000, And 30 in వేలు. some other schools, 1 lakh we have to pay for LKG, UKG or first standard. కొన్ని పాఠశాలను స్కూల్స్ మనం చూస్తే అసలు ఎల్కేజీ నుంచే లక్షల ఫీజు వసూలు చేసే స్కూల్స్ ఉన్నాయి. Yes, brother, you are telling true only. Still we are paying the EMI, brother. అవునన్నా, మీరు చెప్పింది నిజమే, మేము ఇంకా ప్రార్థన చేస్తున్నాం. Still we are paying EMI. మేము ఇంకా కడుతూ ఉన్నాం, ఈఎంఐలు కడుతూ ఉన్నాం. Because of my children's school education. మా పిల్లల చదువుల కోసం మేము అప్పులు పాలై వడ్డీలు కడుతున్నాం ఇంకా. And first day he is going to school. మొట్టమొదటిసారి మా పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు. You bought a good bag to your child. అప్పుడు ఏం చేస్తాం, మనం ఒక మంచి బ్యాగ్ కొనుక్కొస్తాం పిల్లవాడికి. Good and quality tiffin box and water bottle you bought. చాలా మంచి నాణ్యమైనటువంటి టిఫిన్ బాక్స్, తర్వాత బాటిల్, వాటర్ బాటిల్ అన్ని 4 కొనుక్కొస్తాం. books and 4 notes, pen, rubber, eraser, everything you bought in the packed and you are sending your child. 4 పుస్తకాలు, పెన్సిళ్ళు, రబ్బర్లు, పెన్లు అన్ని పెట్టి బ్యాగులో పెట్టి జాగ్రత్తగా బ్యాగ్ తగిలిచ్చి పంపిస్తాం. When it happened? ఇప్పుడు ఇదంతా చేసేది మనం After they learned or they begin their learning. వాళ్ళు నేర్చుకున్నాక ఇవన్నీ చేస్తున్నాము, వాళ్ళు నేర్పించడానికి పంపించే ముందు ఇవన్నీ. It is all you bought when they come in the 5th standard or LKG itself. ఇవన్నీ ఆ పిల్లవాడు 5వ తరగతికి వచ్చాక మనం చేస్తున్నామా, నేర్చుకోక ముందే చేస్తున్నామా? We are ready to pay even they do not know how to read and write. For worldly things we are spending so much money. వాళ్ళు కనీసం చదవడం రాయడం తెలియని వయసులోనే వారి కోసం, వారి చదువు కోసం మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? That all will last only up to this world. అవన్నీ కూడా ఎందుకంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం కోసం మాత్రమే. Are you taking effort to teach this eternal book? ఈ నిత్య జ్ఞానముతో కూడినటువంటి బైబిల్ను వారికి నేర్పించే ప్రయత్నం ఎప్పుడైనా చేస్తున్నామా? This is from God. ఇది దేవుని నుండి వస్తున్న జ్ఞానం. It will make effect to the children's life eternity. నిత్యత్వము కొరకై ఆ పిల్లవాడిని ఎంతో చక్కగా సిద్ధపరుస్తుంది, బలపరుస్తుంది ఈ మాటలు. It will make them to understand who is God. ఈ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, వారు గ్రహించడానికి ఈ వాక్యం వారికి సహాయపడుతుంది. How many parents here who are teaching every day to your children Bible? ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ప్రతిదినము ఇక్కడ ఎవరు, ఎంతమంది మీలో ప్రతిదినము దేవుని వాక్యాన్ని మీ బిడ్డలకు బోధిస్తున్నారు? Whether you understand message or not, I don't bother. మీకు చెప్పబడే ప్రసంగం అర్థమైందా లేదా అనేది నేను దాన్ని అడగను. You should come to the assembly with me all the time.
ఖచ్చితంగా నువ్వు ప్రతిదినము కూడా మీ బిడ్డలను దేవుని మందిరానికి తీసుకొని రావాలి. That is how I was brought, he was brought. అలాగే నేను అలాగ తేబడ్డాను. చిన్నబిడ్డల కాడి నుండి పక్కన ఉన్న వ్యక్తి కూడా అలాగే తేబడ్డాడు. I don't remember even a single meeting my father left us to home. నాకు ఒక్కసారి కూడా తెలియదు, నా ఊహ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎప్పుడో ఇంటి దగ్గర మా తండ్రి గారు మీటింగ్ జరిగేటప్పుడు ఉండమని చెప్పి. All the meetings of the assembly my father will bring to the assembly with him. మందిరంలో జరిగే ప్రతి కూడికకు కూడా మా తండ్రి గారు నన్ను వెంట పెట్టుకొని తీసుకువెళ్ళేవాడు. He should make sure that I am sitting beside my father. ఖచ్చితంగా నేను మా తండ్రి గారి పక్కనే కూర్చునేలా చూసుకునేవాడు మా తండ్రి గారు. If I speak something in my child, he will nicely put some remark there in my head. మందిరంలో కూర్చొని ఏదైనా గొడవ చేస్తే ఏదైనా మాట్లాడినా సరే వెంటనే నా పక్కనే కూర్చొని నా చేతిని గిచ్చేవాడు. Even in the pain, I should not loudly speak. ఒక పక్క గిచ్చుతుంటే నొప్పి పుట్టినా సరే నేను అరవకూడదు. Again he will beat again. అరిస్తే మళ్ళా తంతాడు. In like that only we were brought. అలాగే మేము పెంచబడ్డాం. Now we are not losing our life. ఇప్పుడు మా జీవితాలను మేము కోల్పోవడం లేదు. They paid so much things. They paid so much effort for our life. మా జీవితాల కొరకు వారు ఎంతో శ్రమ తీసుకొని మమ్మల్ని తర్ఫీదు చేయడానికి ఎంతో ఆసక్తి వహించారు. Now we are in the hand of God and useful vessel in the hand of God. ఇప్పుడు మేము దేవుని హస్తముల్లో ఉంటూ ఉపయోగకరమైన ప్రయోజనకరమైనటువంటి పాత్రలుగా వాడబడుతున్నాం. Your parents, your children should tell about you even they are grown up. మీరు మీ తల్లిదండ్రులుగా మనం గమనించవలసింది మీ బిడ్డలకు మీరు ఖచ్చితంగా నేర్పించాలి. If your children is grown up, they should tell about you as this testimony to others. ఎప్పుడైతే అలాగ చేస్తామో మన బిడ్డలు పెద్దవారైన తర్వాత ఇలాంటి సాక్ష్యము మీ గురించి మీ పిల్లలు చెప్తారు. Because Bible tells, if you teach God's word even when they are children, they will not forget even they are grown up. అదిగో బైబిల్ ఇలాగ చెప్తూ ఉంది కదా, సామెత గ్రంథంలో మనం చూస్తాం, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించు, వాడు వృద్ధుడైనను దానిలో నుంచి తొలగిపోడు. Ask them every meeting when they after coming to the home. కూడిక నుంచి ఇంటికి రాగానే ప్రతి రోజు కూడా మీరు అడగండి పిల్లవాళ్ళను. How Anda was speaking? Tell me, brother. అన్న ఏం వాక్యం చెప్పాడు ఈ రోజు? Uncle, how uncle was speaking, brother? ఎలా అంకుల్ ఏమో మాట్లాడుతున్నాడు, ఏమని చెప్పాడు? How Tata was speaking today? తాత ఏం మాట్లాడు, తాత ఏం చెప్పాడు? Sundays class sister, how he was taking classes? సండే స్కూల్ టీచర్ ఎలా మీ క్లాసులు తీసుకుంటుంది? You should not ask like that. You should not ask like that. మీరు అలా అడగకూడదు. How you should ask, ఎలా అడగాలో తెలుసా? This morning meeting, what God spoke to you. ఈ విధంగా అడగాలి మీ పిల్లలను. ఈ ఉదయకాలం లేదా ఈ రోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు? What did you understand from God's word this morning? ఈ ఉదయకాలం దేవుని మాటల నుండి, దేవుని వాక్యం నుండి నువ్వేం నేర్చుకున్నావు, ఏం అర్థమైంది నీకు? Don't bring any man there. మధ్యలో ఏ మనుషుని తీసుకురావద్దు. We are all like only mic. ఇక్కడ ప్రకటించేవారు చెప్పేవారందరూ కూడా ఒక మైక్ లాంటి వారు. Without person, mic won't bring sound outside. ఇక్కడ నిలబడి ఒక వ్యక్తి మాట్లాడకపోతే ఈ మైక్ ఏమి మీకు ఆ శబ్దాన్ని వినిపించదు, స్వరాన్ని. The speaking is God. మాట్లాడే వ్యక్తి దేవుడే. We are like instruments only. కేవలం మేము పనిముట్టులం, సాధనాలం అంతే. You should always make sure that after the meeting, while you are eating in your home, మీటింగ్ కూడిక అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అన్నం తింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా అడగాలి. What is happening in our life, family life? ఏం జరుగుతుంది ఇప్పుడు మన ఇళ్లలో? After coming to the home, ఇంటికి వచ్చిన తర్వాత కూడిక అయిపోయాక ఆన్ చేస్తాం. ఏం ఆన్ చేస్తాం? What you are running? TV. టీవీ ఆన్ చేస్తాం. Good understanding, isn't it? They will be watching movie. వచ్చి టీవీ ఆన్ చేసి సినిమా చూస్తూ ఉంటారు. Father is in scrolling the shorts. తండ్రి ఏమో కూర్చొని సెల్ ఫోన్ పట్టుకొని షార్ట్స్ తిప్పుతూ ఉంటాడు. Ammas are busy in kitchen. అమ్మేమో వంటగదిలో చాలా బిజీగా ఉంటుంది. And everyone is doing their own life. ఎవరి జీవితం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. But after going from the assembly, దేవుని మందిరం నుంచి వెళ్ళిన తర్వాత please all sit together. ఖచ్చితంగా అందరూ కలిసి కూర్చోండి. Keep the food there. అని పక్కన పెట్టండి, ఆహారం పక్కన పెట్టండి. And while you are eating, speak how God, what you learned from the assembly, what he learned from the assembly, what children came to know about the assembly. అది ఆహారం పెట్టుకొని తింటూ ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకోండి. అది నీతో దేవుడు ఏం మాట్లాడాడు, నాతో ఏం మాట్లాడాడు, నువ్వేం నేర్చుకున్నావు, ఇలాంటి మాటలు. Teach them about assembly manner. అదిగో సంఘంలో ఉన్నటువంటి విధానము వారికి నేర్పించండి. Teach them how they should respect elders. పెద్దలను ఎలా గౌరవించాలో నేర్పించండి. Teach them how they have to pray to God.
ఎలా దేవునికి ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి. Teach them what is the meaning of the Lord's table. దేవుని భోజనపు బల్ల యొక్క అర్థం ఏమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో బిడ్డలకు మీరు తెలియజేయండి. Teach them how to read Bible. దైవగ్రంథమైన బైబిల్ని ఎలాగూ చదవాలో వారికి నేర్పించండి. Teach them how to pray to God honestly. అదిగో నిజాయితీగా యథార్థతతో దేవుణ్ణి ఎలాగూ వేడుకోవాలో వారికి నేర్పించండి. If you want to teach these things to your children, ఈ సంగతి ఇలాంటి విషయాలు ఏమి కూడా మీ బిడ్డలకు మీరు నేర్పించినట్లయితే you must know everything first. మీకు తెలుసు అన్ని కూడా. You must know first everything. ఇలాంటి విషయాలు నేర్పించాలంటే ముందు మన బిడ్డలకు ముందు మనకు తెలిసి ఉండాలి. Isn't it? కదా, right? You have to take responsibility. బాధ్యత వహించాల్సింది మీరే. Take a time to read and study and observe God's things. సమయాన్ని తీసుకోండి, దైవగ్రంథంలో బైబిల్ను చదవండి, అర్థం చేసుకోండి, ఆయన మాటలను, ఆయన మనకు చెప్పాలనుకుంటున్న విషయాలను తెలుసుకోండి. In my assembly there is a brother. మా సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. That small boy used to come to me and he was complaining about his father. ఆ సహోదరుడు యొక్క కుమారుడు, చిన్న పిల్లవాడు నా దగ్గరికి వచ్చి వారి తండ్రి మీద నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. And Anna, always my father is beating Anna. అన్న, మా నాన్న ఇప్పుడు చూసినా నన్ను కొడతానే ఉంటాడన్నా. Why is your father is beating you? ఎందుకు మీ నాన్న ఎందుకు కొడుతున్నాడు అని అడుగుతాను. He was always beating that you should read Bible, read Bible, pray. ఎప్పుడు చూడన్నా మా నాన్న నన్ను బైబిల్ చదవమంటాడు, ప్రార్థన చేయమంటాడు, బైబిల్ చదవమని కొడతాడు, ప్రార్థన చేయమని కొడుతుంటాడు. That is good only, no? అది మంచిదే కదా. No, that is good only. లేదు, మంచిదే. My father is not doing that. కానీ విషయం ఏంటంటే మా నాన్న అసలు చేయడు ఆ పని. And he wants me to do that. మా నాన్న చేయడు కానీ నేను మాత్రం బైబిల్ చదవాలి. My father is telling, మా నాన్న ఇలాగంటున్నాడు, I am so busy in work, man. నేను చాలా మా నాన్న ఏమంటాడంటే, నేను చాలా బిజీగా ఉంటాను రా పనుల్లో. And you should read Bible every day. నువ్వు మాత్రం రోజు బైబిల్ చదవాలి. I know I don't read properly because I am uneducated. అదిగో నేను చదువుకోలేదు కాబట్టి నేను చదవలేను రా బైబిల్. And you should know you should read Bible every day. నీకు తెలుసుగా చదవడం, నువ్వు చదువు రోజు అంటాడు. The problem is not with the child. ఇక్కడ సమస్య పిల్లవాడిది కాదు. The problem is with whom? ఎవరిది సమస్య? ఎవరితో సమస్య? His father or we? అతని తండ్రితో సమస్య, మనతోనా? We are easily accusing that father only. ఆ తండ్రి మీద నేరాన్ని తోసేసి మనం తప్పించుకుంటున్నాం. We are also in the state. మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. See, I tell you, many sisters are here. I'm so love to see you all in Christ. ఎంతో మంది సహోదరులు ఇక్కడ కూర్చున్నారు. నేను ఎంతో ఆనందిస్తున్నాను మీరు క్రీస్తులో ఉన్నారు కాబట్టి. We were from Hindu background. మీరందరము కూడా దేవుని ఎరుగని. We were from Hindu background. నేను హైందవ కుటుంబానికి చెందిన వాడను. And after my mother got salvation, ఎప్పుడైతే మొదటిగా మా అమ్మగారు రక్షణ పొందారో, at that time I was studying 3rd standard. అప్పుడు నా వయసు లేదా నేను చదువుతుంది 3వ తరగతి. My mother does not know how to write and read in Tamil, mother language. అదిగో మా మాతృభాష అయినటువంటి తమిళ్లో ఎలా చదవాలో ఎలాగ రాయాలో మా అమ్మగారికి తెలియదు ఆ సమయం. She even does not know how to write her name. ఆమె పేరు ఎలా రాయాలో కూడా తెలియదు ఆమెకి. But after getting salvation, కానీ ఎప్పుడైతే రక్షించబడిందో, she used to carry her Bible. అప్పటి నుంచి దైవ గ్రంథమైన బైబిల్ని తీసుకువెళ్ళడం ప్రారంభించింది. She keep it very tightly to his bosom. ఎప్పుడు కూడా దైవ గ్రంథమైన బైబిల్ ఆమె చేత్తో గట్టిగా పట్టుకొని ఉంటుంది. And kneeling down and crying aloud and asking God. అదిగో ఆ చేత్తో పట్టుకొని ప్రార్థిస్తుంది, ఎంతో రోదిస్తూ కన్నీటితో దేవుని వేడుకుంది. Lord, I don't want anything. అయ్యా ప్రభువా, నాకేమీ వద్దు. I only want a knowledge and understanding to read your Bible. కేవలం నీ మాటలు చదవడానికి, అర్థం చేసుకోవడానికి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా. Please help me, please help me. You used to always cry and pray in the presence of God. దయచేసి నాకు సహాయము చేయి తండ్రి అని పదే ఆయన సన్నిధిలో వేడుకుంది మా తల్లి గారు. When we were very child, మేము ఎంతో బాలులుగా ఉన్నాం ఆ పరిస్థితిలో. She used to call us. మమ్మల్ని పిలిచేది ఆ సమయంలో. And please help me to read Bible, how to read a language. He used to learn from us. అదిగో పిల్లలుగా ఉన్న మమ్మల్ని పిలిచి చేతికి బైబిల్ ఇచ్చి, అదిగో మీరు చదవండి, నాకు నేర్పించండి ఎలా చదవాలో అని మమ్మల్ని అడిగేది. Myself and my sister used to taught some days only. నేను మా చెల్లెలు కొన్ని దినాలు మాత్రమే నేర్పించాం. After that we did not go because we lost our interest. ఆ తర్వాత మేము నేర్పించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. She did not lose her hope. కానీ మేము నేర్పించకపోయినా ఆమె తన ఆశను వదులుకోలేదు. Whether she knows or does not know,
ఆమెకి తెలిసినా తెలియకపోయినా 1 hour she used to spend with the word of God. 1 hour she used to spend with the ఖచ్చితంగా word ఒక of God. గంట సమయం దేవుని వాక్యంతో ఆమె గడుపుతుంది. She does not know how to read. ఆమెకి ఎలా చదవాలో తెలియదు. She will keep her finger in the Bible and she will do everything here and she will be praying always. అదొక బైబిల్లో ఇలా ఒక వేలు పెట్టి ఆ వచనం కింద ఏలు తిప్పుతూ ప్రార్థన చేస్తూ ఉండేది. And after 2 years 2 సంవత్సరాల తర్వాత she came to me ఆమె నా దగ్గరికి వచ్చి and he told that ఇలా చెప్పింది, check me whether I am telling right or not. I am telling rightly or not. Just check me. I am going to say something to you. నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను, మీరు నన్ను చూడండి, పరీక్షించండి, నేను నిజం చెప్తున్నానా అబద్ధం I చెప్తున్నానా. was wondering what she is going to do, tell me. ఆమెను పిలిచినప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఏమని చెప్తుంది నాకని. She started Psalm 23. ఆమె ఇలా ప్రారంభించింది కీర్తనల గ్రంథం 23. 6 verses she was telling by memorization. 6 వచనాలు ఆమె కంఠోపాఠంగా నాకు చెప్పినప్పుడు I wondered and cried. ఆశ్చర్యపోయాను, ఏడ్చాను నేను. Still she is memorizing Bible verses. ఇప్పటికీ కూడా ఆమె వచనాలను గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. She memorized the Psalm 91. 91వ కీర్తన ఆమె గుర్తుపెట్టుకుని ఉంటుంది. Now she is taking Bible classes in the assembly among sisters. అంత మాత్రమే కాదు, ఆ సంఘములో ఉన్న స్త్రీల మధ్య ఆమె వాక్యం చెబుతూ ఉంటుంది. Now we used to read in the family meeting. మనమందరం కూడా కుటుంబముగా కూర్చొని బైబిల్ చదువుతున్నప్పుడు Myself and my father, my sister used to read 5 verses. నేను, మా చెల్లి, అలాగే మా నాన్న ఖచ్చితంగా ఒక్కొక్కరు 5 వచనాలు We will give only one verse to my mother. మేము తలా 5 వచనాలు చదివి మా అమ్మకు ఒకే ఒక వచనం వదిలిపెడతాం. Because it takes time to read. She will count the words and she will pronounce. ఎందుకంటే ఆమె ప్రతి అక్షరం కూడా లెక్క పెట్టుకొని చిన్నగా ఆమె చదివేసరికి చాలా సమయం పడుతుంది. Last time she came to our home. గతసారి ఆమె మా ఇంటికి వచ్చింది. We had a family gathering. మేమందరం ఒక కుటుంబంగా కలిసి కూర్చున్నాం. First she started to read. మొదటగా ఆమె ప్రారంభించింది చదవడం. She was reading continuously 7 verses. ఆమె ఆపకుండా 7 వచనాలు ఆమె చదివేసింది. Whatever she left we read. ఆమె చదివి మిగిలించింది మేము చదివాం. What a wonderful thing, isn't it? ఎంత అద్భుతమైనటువంటి విషయం. What a role model as a son from my mother. నేను మా తల్లిగారి నుంచి ఎంతో మాదిరిని నేర్చుకోగలను. It should be the testimony about you, isn't it? ఇలాంటి సాక్ష్యం నీ గురించి ఉండాలి కదా. Your children should learn from your life, not what you are speaking to them. అదిగో నువ్వు వారికి నేర్పించే మాటలను బట్టి కాదు, నీవు జీవించే విధానం బట్టి వారు నేర్చుకోవాలి. Here Hilkiah taught Jeremiah properly about God and God's word. ఇక్కడ హిల్కియా ఇర్మియాకు చాలా చక్కగా వివరంగా దేవుని గురించి తెలియజేశాడు, నేర్పించాడు. When God called, he addressed God properly in the way that Lord God Almighty Yahweh. అదిగో ఎప్పుడైతే దేవుడు ఇర్మియాను పిలిచాడో దేవునికి ఎలాగో స్పందించాలో ఆ రీతిలో, సరైన రీతిలో ఇర్మియా స్పందించాడు. I would like to bring a second point here. ఇక్కడ నేను రెండో అంశాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. Chapter 1 verse 7. Chapter 1 మొదటి అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను. Here the word I wanted to mention, sending time of sending. ఇక్కడ మనం చూడవలసిన అంశం ఏమిటంటే పంపబడేటువంటి సమయం. What is the first point? మొదటిదేమిటి? Time of training. తర్ఫీదు చేయబడే సమయం. And the second point is time of sending. రెండవది పంపబడే సమయం. Here God is telling, now I am sending you. ఇప్పుడు దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, నేను ఇప్పుడు నిన్ను పంపుతున్నాను. Wherever I am sending you, you go and proclaim my words. నేను ఎక్కడికి నిన్ను పంపితే నువ్వు అక్కడికి వెళ్ళాలి, నా మాటలు అక్కడ వివరించాలి, బోధించాలి. At what age he was sent by God? ఏ వయసులో ఇర్మియాను పంపిస్తున్నాడు దేవుడు? Early in the youth, 17 or 18, 19 years old. ఇవన్నీ కూడా తన యుక్త వయసులోనే, 17, 25 సంవత్సరాల మధ్యలోనే. Here I want to bring a very important point to the parents. ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేను ఇక్కడ తల్లిదండ్రులకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. Listen carefully. జాగ్రత్తగా వినండి. You may not be knowing about this. మీకు ఇది ఒకవేళ ఈ విషయం తెలియకపోవచ్చు. You may be suffering in your life even now also. ఈ సమయంలో కూడా, ఈ పరిస్థితుల్లో కూడా మీ జీవితాలలో మీరు బాధపడే శ్రమలు అనుభవిస్తూ ఉండొచ్చు. Bible says children are from God as a gift, isn't it? దైవగ్రంథం బైబిల్లో మనం చూసాం కదా, అదిగో బిడ్డ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని. Gift means
బహుమానం అంటే gift. బహుమానం. Again we have to give him back. బహుమానం అంటే మనము దేవుని యొద్ద నుంచి పొందుకున్న దీన్ని మనం తిరిగి Giving to back God only. తిరిగి దేవునికి ఇవ్వడం. Are you hearing? ఉన్నారా మీరు ఇక్కడ? Children are from God as a gift. పిల్లలు దేవుని దగ్గర నుంచి మనం బహుమానంగా పొందుకున్నాం. We are not owners, only managers. మనము యజమానులము కాదు, వాళ్ళని కాపలా కాసేవాళ్ళం లేదా వాళ్ళని సరైన మార్గంలో నడిపించే వాళ్ళం. And we have to give them back to God's service. తరువాత మరలా వారిని తిరిగి మరలా దేవుని సేవకు పంపాలి. Here is God is telling, I am going to send you. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను పంపించేదను. Where to where? ఎక్కడి నుంచి ఎక్కడికి? Now Jeremiah is where? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇర్మియా? Don't say in chapter 1. Where now Jeremiah was? ఎక్కడ ఉన్నాడు చెప్పండి? In house. వారి ఇంట్లో. Right? అవునా? ఇక్కడ ఉన్నారా? Okay. He was in home. ఇర్మియా తన ఇంట్లో ఉన్నాడు. Now God is telling, now I am going to send from home to other country, other places. ఇప్పుడు ఇర్మియాతో దేవుడు ఇలాగ అంటున్నాడు, నీ ఇంటిలో నుండి ఇర్మియాను వేరొక దేశానికి పంపుతానన్నాడు. Fix it in your mind. ఇది మీ హృదయంలో ఉంచుకోండి. Children are part of your life, not full time gift. మీ యొక్క బిడ్డలు మీ జీవితంలో కొంత భాగం మాత్రమే, మీ జీవితాంతం మీకు ఇవ్వబడలేదు వారు. They are part of your life. కేవలం మీ జీవితంలో కొంత భాగం మాత్రమే. They in your marriage life they will come and they will pass by you. వివాహ వయసు వచ్చే సమయానికి వారు మిమ్మల్ని దాటి వెళ్తారు. And they will pass by. వారు వస్తారు, మీ వద్ద కొంతకాలం ఉంటారు, వారు వెళ్ళిపోతారు. As we are standing in the bus stand, మనం బస్ స్టాండ్ లో నుంచొని ఉన్నప్పుడు we are waiting for the bus for so long time. బస్ కోసం మనం ఎంతో కాలం ఎదురు చూస్తాం. When bus comes, ఎంతో సమయం ఎదురు చూసాక బస్సు వస్తుంది. We are getting in and happily enjoying the journey. బస్సు రాగానే బస్సులో ఎక్కుతాం, సంతోషంగా కూర్చుంటాం, ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. And after our destiny come, we have to get down, isn't it? మనం ఎక్కడ దిగాలో ఆ స్టేషన్ వచ్చాక వెంటనే దిగిపోతాం. Bus will go. బస్సు వెళ్ళిపోతుంది. We come to home. మనం ఇంటికి వచ్చేస్తాం. This is what children also. ఇదే పిల్లల గురించి మనం After your marriage, God is giving children to your journey. నీ యొక్క వివాహము తర్వాత దేవుడు నీకు బిడ్డలను అనుగ్రహిస్తాడు నీ ప్రయాణం మధ్యలో. For few years you are enjoying the journey with your children. కొన్ని సంవత్సరాలు ఈ ప్రయాణములో నీ బిడ్డలతో నీవు ఆనందంగా గడుపుతావు. After few years they are taking care of their own family. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ బిడ్డలు పెరిగిన తర్వాత వారి కుటుంబాల గురించి వారు జాగ్రత్త వహిస్తారు. They will go from you. నీ దగ్గర నుంచి వారు వెళ్ళిపోతారు. They will take care of their job. వారి యొక్క ఉద్యోగ నిమిత్తమే వారు వెళ్ళిపోతారు. They will go to another place to live. మరి ఒక స్థలానికి వెళ్ళిపోతారు వారు జీవించడానికి. They will get their job there. ఆ స్థలంలో అక్కడ ఉద్యోగం సంపాదించుకుంటారు. They will be married and they get children and they will take care of their family. అక్కడ వివాహం చేసుకొని వారి భార్య లేదా వారి బిడ్డలు వారి కుటుంబం అలాగే వెళ్ళిపోతారు. Very short time they are going to live with you. చాలా కొంతకాలం మాత్రమే మీ బిడ్డలు మీతో ఉండబోతున్నారు. Are you prepared your children to be sent? పిల్లలను పంపడానికి, మీ బిడ్డలను పంపించడానికి మీరు సిద్ధపరుస్తున్నారా వారిని? Are you prepared your children? సిద్ధపరిచారా? Now they are going from your home. మీ ఇంటి నుండి వారు వెళ్ళిపోబోతున్నారు. Even we thought that our children, now his child, so many years are there, brother. ఇప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యా ఇంకా మా బిడ్డలు చిన్న పిల్లలే కదా, వాళ్ళు పెద్దవాళ్ళే, ఇంకా చాలా సంవత్సరాలు మాతోనే ఉంటారు. Now you look back, now your child is 10 years old or 12 years old, 15 years old, 20 years old. ఒకసారి మనం చూసుకుంటే మన బిడ్డలు 10 సంవత్సరాల వయసు ఉండొచ్చు, లేదా 20 సంవత్సరాల వయసు ఉండొచ్చు. Now the years are gone. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. It is running very fast. చాలా త్వరగా గడిచిపోతున్నాయి సంవత్సరాలు. But before they were sent, make sure you prepare them properly. అదిగో వారు పంపబడే సమయం వచ్చే ముందే నువ్వు సరైన విధంలో వారిని సిద్ధపరచాలి, తర్ఫీదు చేయాలి. Last time we went to the meeting in Tamil Nadu. తమిళనాడు రాష్ట్రంలో గతసారి మేము ఒక మీటింగ్ కి వెళ్ళాం. There young woman, the young girl came there and he was speaking with me. ఒక యవన సహోదరి లాగు నాతో వచ్చి చెప్పింది. And she was telling that my mother always scolding me. ఆ యవన సహోదరి ఏం చెప్పిందంటే, నాకు మా అమ్మ నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. Anna, you tell me, Anna, I am studying in the college. అన్న నువ్వన్నా చెప్పు, నేను కాలేజీలో చదువుకుంటున్నాను కదా. But mom is telling, before go to the college,
wash all the vessels in the home. మా అమ్మ ఏం చెప్పిందంటే కాలేజీకి వెళ్లే ముందే ఇంట్లో ఉన్న పాత్రలన్నీ నువ్వు కడిగెళ్ళు అంటది. And after coming from the college, I have to wash all the clothes. అదిగో కాలేజీ నుంచి రాగానే నా ముఖాన్ని బట్టలేసి ఉతకమనిద్ది. I have to clean my home. అది నా మా ఇల్లంతా నేను చుడవాలి. I have to bring waters from the corner of the street. అదిగో వీధి మూలలో ఉండేటువంటి కొలాయి దగ్గర నుంచి నీళ్లు మోసుకొని రావాలంట. Every day she is scolding to do that. ఈ పనులన్నీ చేయమని ప్రతిరోజు నన్ను తిడుతుంది. I called her mother. అప్పుడు నేను ఆ యవన సహోదరి యొక్క తల్లిని నేను పిలిచి, what sister, you are torturing your child. ఆ తల్లితో నేను ఇలాగా ఎందుకమ్మా మీ కూతురుని ఇంతలావన ఇబ్బంది పెడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు. She called us separately, myself and my wife, she called us separately. అప్పుడు ఆ తల్లి నన్ను సపరేట్ గా పక్కకి తీసుకెళ్లి చెప్పింది. She was telling with beautiful sentence. ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పింది. Brother, I know she is painful. నాకు తెలుసు నా బిడ్డకు ఇది బాధగానే ఉంటుంది. I know she is suffering. ఆమె బాధపడుతుందని కూడా నాకు తెలుసు. Whenever she was doing work, I'm not comfortable in my heart. I am also feeling sorry about that. అదిగో నా కూతురు పని చేస్తున్నప్పుడల్లా నాకు కూడా బాధగానే ఉంటుంది, హృదయంలో వేదనగానే ఉంటుంది. But if she is suffering now, కానీ ఇప్పుడు ఆమె కష్టపడడం నేర్చుకుంటే after the marriage she won't suffer. ఆ పెళ్ళైన తర్వాత ఆమె ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. There he won't be getting scolding from her mother-in-law and father-in-law. అదిగో వివాహమైన తర్వాత వారి మామగారి చేతో వారి అత్తగారి చేతో తిట్లు పడవలసిన అవసరం నా బిడ్డకు ఉండదు. I am the only one who has to train my child, isn't it? అదిగో నేనే కదా నా బిడ్డను తర్ఫీదు చేయాల్సింది, నేర్పించాల్సింది. Do you understand? అర్థమైందా మీకు? Are you giving training to your child? మీ బిడ్డలకు మీరు తర్ఫీదు చేస్తున్నారా? Are you giving proper training to your girl? సరైనటువంటి నిర్ణయం మీ బిడ్డలకు మీరు ఇస్తున్నారా? You tell me the last question this is. చివరి ప్రశ్న నేను అడుగుతున్నాను, దీనికైనా సమాధానం చెప్పండి. Who should be trained more, girl or boy? ఎవరిని ఎక్కువ తర్ఫీదు చేయాలి, కుమార్తెనా లేకపోతే కుమారుడినా? They are very golden to the family. అదిగో కొడుకులు చాలా విలువైన వారు కదా కుటుంబానికి. That is the blessed thing is to have a male child. అదిగో కుమారుడు కొడుకు ఉండడం కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం కదా. Tell me parents. చెప్పండి తల్లిదండ్రులు. Both. ఇద్దరా? How many votes for boy baby? కుమారుడు గురించి లేదా కొడుకు గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి? I am lifting. Anyone? ఎవరు కొడుకు అని ఓటేస్తారు? The boy has to be trained more than girl. కొడుకు లేదా కుమారుడు కుమార్తె కంటే కూడా ఎక్కువ తర్ఫీదు చేయబడాలి. How many of you are accepting that? దీన్ని ఎంతమంది అంగీకరిస్తారు? No one? ఎవరు అంగీకరించరా? Are you suffering with your husband? మీ భర్తల వల్ల మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? Why you are asking like that, brother? ఎందుకులే అన్న అడుగుతావు అంటారా? That is my life, brother. నా జీవితమే అంత. That is the fat written on my head, brother. నా తలరాత రాసి పెట్టుంది. Now you came to the realization. ఇప్పుడు మీరు సరైన ఆలోచన చేస్తున్నారు. If my husband brought up in the proper way, అది మా ఆయన లేకపోతే మా భర్త గారే గనక సరైన విధానంలో పెంచబడి ఉంటే, in my family I won't suffer like this, brother. ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి బాధలు నా కుటుంబ జీవితంలో నేను పడేదాన్ని కాదు. He is not taking the responsibility. కనీసం కుటుంబం గురించిన బాధ్యత తీసుకోవడం లేదు ఆయన. He is not taking care of my children. బిడ్డల గురించిన బాధ్యత లేదు నా భర్తకు. He is not going to market. అదిగో He is not going to market. కనీసం బజారుకు వెళ్ళే బాధ్యత కూడా తీసుకోడు. Are you going market? Because you are struggling there. Okay. Because we are telling so many things. ఇలాంటి విషయాలు మనం ఎన్నో చెప్తాం కదా కదిలిస్తే. My husband is not spending time with me. అదిగో నా భర్త నాతో సమయం గడపట్లేదు. He is not speaking. He is not respect at all. అదిగో నాతో మాట్లాడట్లేదు, కనీసం నాకు గౌరవం కూడా ఇవ్వడం లేదు. I am suffering a lot, brother. ఎంతో బాధపడుతున్నానన్నా నేను. You are taking all the responsibility in the family. You are taking all the responsibility in the family. నువ్వు అన్ని బాధ్యతలు తీసుకుంటున్నావు. You are suffering in your heart. నీ హృదయంలో నువ్వు వేదన పడుతున్నావు. You are crying a lot when you are alone. నువ్వు ఒకదానివే ఏకాంతంగా ఉన్నప్పుడు ఎంతో ఏడుస్తున్నావు, రోదిస్తున్నావు. If a boy was trained properly by the parents, when he is in the matured age, he will be very properly handled in the society. అదిగో ఆ సోదరుడు గనక సరైన విధానంలో తన కుటుంబంలో తర్ఫీదు చేయబడి ఉంటే, పెంచబడి ఉంటే, అతను సమాజంలోను కుటుంబంలోను ఇతరులను ఇబ్బంది పెట్టకుండా బాధ్యతగా ఉండేవాడు. Is it right or no?
ఇది వాస్తవమా కాదా? 100% right. అది 100% ఇది నిజం. Some of them are telling 200% right, brother. కొంతమంది అంటారు ఇది 200% నిజం బ్రదర్ అంటారు. Here we should remember that sending time of sending. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది పంపబడేటువంటి సమయం ఒకటి ఉంది. They are going to face the world. అదిగో ప్రపంచాన్ని వారు ఎదుర్కోబోతున్నారు. They are going to live in another family. మరి ఒక కుటుంబంలో వారు జీవించబోతున్నారు. Your son is going to be a leader in the another family. అదిగో నీ కుమారుడు రేపటి దినాన ఒక కుటుంబాన్ని నడిపించే నాయకుడుగా ఉండబోతున్నాడు. He should handle money there. అక్కడ డబ్బులు సంపాదించాలి. He has to handle the family and children there. అదిగో సంపాదించి తన కుటుంబాన్ని తన బిడ్డలను పోషించాలి. But that much you have to be aware and give training while they are with you. ఇంత అవగాహన ముందు చూపు కలిగి ఈ సమయంలోనే నువ్వు వారికి తర్ఫీదు చేయాలి. Remember that sending time is coming near. గుర్తుపెట్టుకోండి, పంపబడే సమయం దగ్గరలో ఉంది. And third point, మూడవ అంశానికి నేను వస్తున్నాను. time of changing. అదిగో మార్చబడే సమయం. First point is, మొదటి అంశం ఏమిటి? time of training. తర్ఫీదు చేయబడే Second సమయం. point is, రెండవ అంశం time of sending. పంపబడే సమయం. Third point is, మూడవ అంశం time of changing. మార్చబడే సమయం. What is the change here? ఏం మార్పు? What is the change here? ఏం మార్పు ఇక్కడ మనం చూస్తాం? How you call Jeremiah? ఇర్మియాను మనం ఏమని పిలుస్తున్నాం? Any one answer? ఒకళ్ళన్నా చెప్పండి, ఇర్మియాను మనం ఏమని పిలుస్తున్నాం ఇప్పుడు? How we call Jeremiah? ఏమని పిలుస్తున్నాం ఇర్మియాను? How we call Paul? పౌలుని ఏమని పిలిచాం? Apostle Paul. అపోస్తలుడైన How we పౌలు. call Jeremiah? Isaiah. యెషయాను మనం ఏమని సంబోధిస్తాం? Prophet Isaiah. ప్రవక్త అయిన యెషయా. How we call Jeremiah? ఇర్మియాను ఏమని సంబోధిస్తాం? Prophet Jeremiah. ప్రవక్త అయిన ఇర్మియా అని. The great prophet. He is coming under the major prophet list. ఆయన పెద్ద ప్రవక్తల జాబితాలో ఉన్నటువంటి గొప్ప ప్రవక్త. But actually who he was supposed to be? కానీ ఎలా పిలువబడాలి? How he was supposed to be in his service? అతను ఏ పని చేస్తూ ఉండాలి? Forget, మర్చిపోయారా? He was born into priest family. అదిగో యాజకుని కుటుంబంలో జన్మించాడు He ఇర్మియా. was supposed to do priestly work. యాజక ధర్మాన్ని చేయవలసిన వాడు ఇర్మియా. He should begin his service at the age of 30 in the temple. 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆలయంలోనికి వచ్చి యాజక ధర్మాన్ని ప్రారంభించాలి. Now the age is 80. కానీ ఇప్పుడు తన వయసు 18 మాత్రమే. Yeah, now God is calling for another ministry. ఈ వయసులో ఇర్మియాను మరి ఒక పని కొరకు దేవుడు పిలుస్తున్నాడు. God is calling him for the prophet. దేవుడు ప్రవక్తగా ఉండడానికి ఇర్మియాను పిలుస్తున్నాడు. God is telling to Jeremiah, దేవుడు ఇర్మియాతో ఇలా చెప్తున్నాడు, I have a plan before you form in your mother's womb. అదిగో నీ తల్లి గర్భం నుండి రూపింపబడక మునుపే నీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను అని. Really understand that passage, that word, I have appointed you as a prophet over nations. అదిగో అనేక జనములకు నిన్ను ప్రవక్తగా పిలుస్తున్నానని చెప్పాడు. No, the right word is mentioned here, appointed, as you said before. నేను అనేక మంది జనులకు నిన్ను ప్రవక్తగా ఉండటకు నియమించాను అన్నాడు. Now what is the meaning of name Jeremiah? ఇప్పుడు చెప్పండి, ఇర్మియా అనే పేరుకి అర్థం ఏంటి? Jehovah has appointed. యెహోవాయే నియమించిన వాడు అని అర్థం. Father does not know that before. తండ్రికి తెలియదు ఆ కుమారుడు గురించి ముందే. Now the child is when he was 18 years old. కానీ ఆ పిల్లవాడు పెరిగి 18 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి Jehovah was telling to child, యెహోవా దేవుడు ఆ పిల్లవాడితో ఇలా చెప్తున్నాడు, I am the Yahweh, I have appointed you as my prophet. నేను యెహోవాను, నేను నిన్ను ప్రవక్తగా ఉండుటకు నియమించాను. The parents' vision and God's plan is getting and meeting together in the point. అదిగో తల్లిదండ్రుల యొక్క ఆశ, దేవుని యొక్క ప్రణాళిక ఈ ఘట్టానికి వచ్చేసరికి ఒకటేగా ఉన్నట్టుగా చూస్తున్నాం. What a wonderful moment it is. ఎంత అద్భుతమైన సన్నివేశం ఇది. When the child was born, father named with vision, Jehovah is appointed. అదిగో పిల్లవాడు పుట్టినప్పుడు ఎంతో ఆశతో తండ్రి ఈ పేరును పెట్టుకున్నాడు. He might have thought that he was appointed as a priest. అతని ఏం ఆలోచన కలిగి పెట్టుకున్నాడంటే, ఈ వ్యక్తి ఇర్మియా నా పిల్లవాడు పెరిగి పెద్దవాడు యాజకుడు అవుతాడు అనుకున్నాడు. But when he was at the age of 19, కానీ 19 సంవత్సరాల వయసు వచ్చేసరికి God is calling as a prophet. దేవుడు ఇర్మియాను ప్రవక్తగా ఉండడానికి పిలుచుకున్నాడు. Now father is very happy.
ఇప్పుడు తండ్రి ఎంతో సంతోషంగా ఉన్నాడు. Father is the change is father accepted the change. ఆ మార్పును తండ్రి అంగీకరించాడు, సంతోషంగా అంగీకరించాడు. No, you are a child man, you do not know anything. అది నువ్వు పిల్లోడు రా, నీకేం తెలియదు అనలేదు. You do not know how society will scold us. అది నీకు తెలియదు అసలు బయట ప్రజలు ఏమనుకుంటారు. The priestly child should become a priest. యాజకుడు కొడుకు యాజకుడే అవ్వాలరా. You should not go as a prophet. అది నువ్వు ప్రవక్తగా వెళ్ళకూడదు. You might have confused. నీకేదో ఒక గందరగోళంలో నువ్వు నిర్ణయం తీసుకున్నావేమో. You wait, your child, I will lead you properly. నువ్వు ఆగు పిల్లోడు, ఆలోచించలో, నేను నీకు చెప్తాను, నేను నీకు సరైన మార్గం చెప్తాను. Hilkiah did not tell anything like that. హిల్కియా అలాంటి మాటలు ఏం చెప్పలేదు. When God changes the job ministry from one place to another, అదిగో ఇర్మియా చేయవలసినటువంటి పనిని దేవుడు ఒక చోట నుండి మరి ఒక చోటకు, ఒక పని నుండి మరి ఒక పనికి మార్చినప్పటికీ Hilkiah happily accepted the change. హిల్కియా ఆనందముగా ఆ మార్పును అంగీకరించాడు. Priest means they have only one place to work. యాజకుడు అంటే కేవలం ఒకే ఒక స్థలం ఉంటుంది వారికి పని చేయడానికి. Prophet meant he has to travel he was to travel everywhere wherever God sends. ప్రవక్త అంటే ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి, రకరకాల ప్రాంతాలకు వెళ్ళాలి. Priestly service means only whatever God taught in the Bible, they are only teaching to people. యాజక ధర్మం అంటే కేవలము దైవ గ్రంథం బైబిల్లో ఏవైతే దేవుని మాటలు సెలవించబడ్డాయో ఆ గ్రంథంలో నుండి ఆ మాటలు బోధించాలి ప్రజలకు. But the prophet is against the people. Whatever God is telling, he is preaching against the people. కానీ ప్రవక్త విషయానికి వచ్చేసరికి దేవుడు ఏ విషయాలైతే బయలుపరుస్తున్నాడో ఆ ప్రవక్త ప్రజలకు వ్యతిరేకముగా అయినా సరే ఆ మాటలు బోధిస్తాడు. What about financial matter? అలా బోధించినప్పుడు ఆర్థిక సంబంధమైన పరిస్థితి ఏంటి? Priests are well settled people. యాజకులు బహు చక్కగా స్థిరపడిన వారు ఆర్థికంగా. Because tithes are coming. ఎందుకంటే వారికి దశమ భాగాలు వస్తున్నాయి. And also the offerings are coming. కానుకలు వస్తూ ఉంటాయి. And everywhere people are sending money and tithes to the priest family. అంత మాత్రమే కాదు, రకరకాల స్థలాల నుండి యాజకుని కుటుంబానికి ధనాన్ని పంపిస్తూ ఉంటారు కానుకగా. No lack, that is a satisfaction life in priest family. ఎటువంటి కొరత లేకుండా ఎంతో తృప్తికరమైన జీవితం యాజకుని కుటుంబం. What about the priest life? Prophet life? మరి ప్రవక్త కుటుంబానికి వచ్చేసరికి ఆ ప్రవక్త జీవితం విషయం ఏంటి? Like Elia. ఎలియాలాగే and Elijah. ఎలీషాలాగే. And she was going and sitting in the home of widow and they were asking, do you have anything to eat? అదిగో వెళ్ళి పేద విధవరాలి దగ్గర కూర్చొని తినడానికి ఏమైనా ఉందని అడగాలి. God was telling a prophet to go and sit there by river. అదిగో నువ్వు వెళ్ళి ఆ నది దగ్గర కూర్చొని మనం వెళ్ళాలి. They were fed, priests were fed by the people. అదిగో ఆ యాజకులు దేవుని చేత పోషించబడిన వారు, fed by people, ఆ ప్రజల చేత పోషించబడిన వారు. but prophet were fed by directly God. కానీ ప్రవక్తల విషయానికి వచ్చేసరికి వారు నేరుగా దేవుని చేత పోషించబడుతున్నవారు. Every time the prophet should be led by God alone. ప్రవక్త ప్రతి సమయంలో కూడా దేవుని చేత మాత్రమే నడిపించబడతాడు. What a change it is. ఈ రెండింటి మధ్య మార్పు ఎంత చక్కగా ఉందో చూడండి. Whenever God changes your life, ఎప్పుడైతే దేవుని జీవితాన్ని మార్చాలనుకుంటున్నప్పుడు you should accept the change. నీవు దానికి అంగీకరించాలి. You may be having so many dreams about your children. నీ పిల్లల గురించి నీకెన్నో కలలు ఉండొచ్చు. Sometimes God may call for his ministry. కానీ ఒకవేళ దేవుడు పరిచర్య కొరకు నీ బిడ్డలను పిలిస్తే, are you ready to change your mind and send your children to the ministry of God? నీ హృదయాన్ని నీ ఆశలను మార్చుకొని దేవుని పరిచర్య కొరకు నీ బిడ్డలను పంపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? There are more need in God's service than your need. దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఎంతో మంది పనివారు కావాలి. God has given you children not to keep with you, to send them for the God's service. అదిగో దేవుడు నీకు బిడ్డలను అనుగ్రహించాడు నీతో ఉంచుకోవడానికి కాదు, దేవుని పని కొరకు పంపడానికి. Teach them happy in success. వారికి విజయముగా teach them happy in success time. సంతోషములో విజయం ఉన్నప్పుడు సంతోషంగా ఎలా ఉండాలో వారికి నేర్పించు. And also teach them accept the lose and the loss. అంత మాత్రమే కాదు, ఓడిపోయినప్పుడు కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పించు. Don't always pamper your children. No, please happy, don't worry. Don't always tell like that. ఎప్పుడు కూడా మీ పిల్లలకు ఆరామం చేయొద్దు ప్రతిదానికి. Whenever he fall down, ఎప్పుడైతే కింద పడ్డాడు, whenever you facing the pain, కింద పడ్డప్పుడు బాధ అనుభవిస్తున్నాడు, whenever you losing the mark in the exams, పరీక్షల్లో ఎప్పుడైతే మార్కులు తగ్గి ఫెయిల్ అవుతున్నాడో, విఫలమవుతున్నాడు, whenever others are scolding your children's wrong thing, ఇతర ప్రజలు నీ బిడ్డలను తిడుతున్నప్పుడు, తప్పుడు
పని చేసినప్పుడు don't go and don't bring your children, go and fight with them. అదిగో ఆ తిట్టున్న వారిని నువ్వు తిరిగి తిట్టి నీ బిడ్డలు నీ వైపు తిప్పుకోవడం కాదు. Who you are, why you are scolding my children, what right you have? అది నువ్వెవరు మా పిల్లలు అనడానికి నువ్వెవరు అని వాళ్ళ మీదకి తగాదకెళ్ళడం కాదు. You don't tell like that. అలా చెయ్యొద్దు నువ్వు. Teach to your children. నీ బిడ్డలకు నువ్వు నేర్పించు. Because you done wrong thing, నువ్వు తప్పు చేసావు కాబట్టి they scolded you. వాళ్ళు నిన్ను తిట్టారు. You should accept it. నువ్వు దాన్ని అంగీకరించాలి. You should change it. దాన్ని మార్చుకోవాలి నువ్వు. Accept the wrong. నీ తప్పు నువ్వు తెలుసుకో, మార్చుకో. Accept your failure. నీ యొక్క ఓటమిని నువ్వు అంగీకరించు. Accept your loss. అదిగో నీ యొక్క నువ్వు ఓడిపోయిన విధానాన్ని నువ్వు అంగీకరించు. Even the happiness and worry and suffering, it is all part of life. You have to teach them. సంతోషాల్లోను ఇబ్బందుల్లోను శ్రమల్లోను ఓటమిలోను అన్నిట్లో కూడా ఎలా ఎదుర్కోవాలని బిడ్డకు నేర్పించు. At the age of 18, prophet Jeremiah was in the field against nation. అదిగో 18 సంవత్సరాల యుక్త వయసులో ఇర్మియా ప్రవక్త జనముల మధ్య ప్రవక్తగా తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు మనం చూస్తాం. In his ministry time, he saw at least 5 kings reigned. తన పరిచర్యలో తాను ప్రవక్తగా ఉన్న కాలములో దగ్గర 5 మంది రాజులను ఇర్మియా చూశాడు. He was about nearly 40 years he was doing his ministry. 40 years. 40 సంవత్సరములు దేవుని కొరకు పరిచర్య చేసిన వాడిగా ప్రవక్తగా ఉండి మనం చూస్తాం. Prophesied many secret things from God. ఎన్నో రహస్య మర్మాలను ఇర్మియా ప్రవచించాడు. Yes. Are you ready? Are you ready to accept the change? నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ మార్పు నీ జీవితంలో రావడానికి? 3 points we saw now. 3 అంశాలు మనం ఇప్పుడు చూసాం. First thing is, మొదటిది time of training. తర్ఫీదు చేయబడే సమయం. Second point, రెండవది time of sending them. పంపబడేటువంటి సమయం. And third is, మూడవది time of change. మార్చబడేటువంటి సమయం. Accept the change. మార్పును అంగీకరించు. God can change anybody at any time. దేవుడు ఎవరినైనా ఏ సమయంలో సరే మార్చగలడు. God can call at any time your children for the service of God. ఏ సమయంలో అయినా సరే నీ బిడ్డలను దేవుడు పరిచర్య కొరకు పిలుస్తాడు. You have to be ready to send them for the God service. నువ్వు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి నీ బిడ్డలను దేవుని పరిచర్యకు పంపించడానికి. May God help us to be a good parents to our children. ఇలాంటి మంచి తల్లిదండ్రులుగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను Even may God bless your children also. మీ బిడ్డలను కూడా దేవుడు దీవించును గాక. God's name be glorified. దేవుని నామం మహిమపరచబడును గాక. Amen. ఆమేన్.